హాయ్ అండి, ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ చిగురు లేకుండా ఉంటుందండి కర్రీలో. బెండకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. మనం ముందుగా రొయ్యలు శుభ్రంగా ఒలుచుకుని ఉప్పు పసుపు వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అవి ఇందులో వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత రొయ్యలు కూడా పక్కకు తీసేసుకుని ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నానండి నేను. ఇందులో ఆనియన్స్ పేస్ట్ 3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ పేస్ట్ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటో కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటో మెత్తగా మగ్గిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకుని 1 నిమిషం వేపుకుంటే పచ్చివాసన పోతుందండి. అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మసాలాలు మాడకుండా ఉంటాయండి. ఇలా వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు పచ్చి రొయ్యలు కూడా వేసుకుని మసాలా మొత్తం వీటికి పట్టేలా కలుపుకోవాలండి 5 మినిట్స్. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాక నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు నుంచి పులుసు తీసుకున్నానండి. ఆ పులుసు కూడా ఇందులో వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మరిగించుకోవాలి. పులుసు అంతా ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.